హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు శ్రీ భవానీ జ్యువెల్స్. సో ఈరోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ జుమ్కాస్ కలెక్షన్ చూపించబోతున్నానండి. జుమ్కాస్ అండ్ ఈ చాంద్ బాలీస్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడు సేల్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఎప్పుడు మన దగ్గర కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది. మీరు కూడా జుమ్కాస్లో కొత్త కలెక్షన్ చూడాలి అనుకుంటే డైరెక్ట్గా విజిట్ చేసేయండి. హైదరాబాద్లో 4 బ్రాంచెస్ అయితే ఉన్నాయి: హిమాయత్ నగర్, నాగోల్, మలక్పేట్ అండ్ జేఎన్టీయూ. మీకు ఎక్కడ దగ్గర అవుతుందో చూసుకొని విజిట్ చేయండి. నేనైతే ప్రస్తుతం మలక్పేట్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మెట్రో పిల్లర్ నంబర్ 1465కి ఆపోజిట్లో ఉంటుంది స్టోర్. ఆల్ బ్రాంచెస్లో కలెక్షన్ అయితే బాగుంటుందండి. జుమ్కాస్ అన్నాను కదా, ఎవర్ గ్రీన్ కలెక్షన్ చూసేద్దాం. సో జుమ్కాస్ అన్నాను కదా, ఈరోజు కలెక్షన్ ఎంత బాగుందో మీరే చూడండి. మన దగ్గర ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్ అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఫస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన స్టడ్లో మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది. ఇక్కడ ఒక ఫ్లవర్ స్టడ్లో పైన ఇక్కడ స్టోన్, అటు ఇటు పర్ల్స్ డాంగిల్ అవుతున్నాయి. సెకండ్ స్టెప్లో ఒక పీకాక్, కింద జుమ్కా, వాటిపైన మెష్ వర్క్ లాగా ఇచ్చేసి కలర్ఫుల్గా పీకాక్స్, ఇలా ఫ్లవర్స్, డాంగ్లర్స్ అంతా పర్ల్స్లో తీసుకున్నాం. సైజ్ కూడా బాగుందండి, చిన్నగా లేదు మరి పెద్దగా కూడా లేదు. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 29 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ పైన స్టడ్లో అమ్మవారి రూపం అనమాట. చుట్టూ మనకి అవుట్లైన్ అంతా సీజర్స్, కింద పీకాక్ వచ్చింది. సెకండ్ స్టెప్లో కూడా పీకాక్ వచ్చింది. జుమ్కా మాత్రం సైజ్ చాలా బాగుంది విత్ పీకాక్, మ్యాంగోస్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ అండ్ రష్యన్ ఎమరాల్డ్ బీడ్లో తీసుకున్నాం. గ్రాస్ వెయిట్ 32 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 30 గ్రామ్స్ పడుతుంది. సో ఇది వచ్చేసి మంచి స్మాల్ సైజ్లో చూపిస్తున్నాను. పైన స్టడ్లో అమ్మవారి రూపం, పైన కలర్ఫుల్ స్టోన్స్, కింద కూడా స్టోన్స్, మధ్యలో ఒక రూబీ, అటు ఇటు పీకాక్స్. జుమ్కా చూడండి, షేప్ ఒక్కొక్క జుమ్కా ఒక్కొక్కలా ఉంటుంది. పైన అంతా ఫ్లవర్స్ ఇచ్చేసి ఇక్కడ నుంచి కొంచెం పైకి ఎలివేట్ అవుతూ అంతా కూడా గ్రీన్ స్టోన్స్ అనమాట, అది కూడా మ్యాంగో షేప్లో. డాంగ్లర్స్ అంతా పర్ల్ బాల్స్ అండ్ ఇది వచ్చేసి రష్యన్ ఎమరాల్డ్ బీడ్. గ్రాస్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ పడుతుంది. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, జుమ్కాస్ విత్ చాంద్బాలి లుక్ లాగా కనబడుతుంది. ఎందుకంటే పైన అమ్మవారి రూపం స్టడ్ ఇచ్చారు. ఇక్కడ సెకండ్ స్టెప్లో 2 పీకాక్స్ వచ్చేసాయి. ఇక్కడ నుంచి మనకి అటువైపున ఇటువైపున జుమ్కా హ్యాంగ్ అవుతుంది, కింద మళ్ళీ జుమ్కా వచ్చిందండి. అందులో కూడా పర్ల్స్ అసలు ఎంత బాగా కనబడుతున్నాయో కదా. డాంగ్లర్స్ అంతా కూడా పర్ల్స్, మధ్యలో ఒక్కటి మాత్రమే గ్రీన్ బీడ్. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలండి. అంటే నార్మల్గా మనం ఇయర్ రింగ్స్ హైలైట్ చేయాలి అనుకునేటప్పుడు ఇలాంటి స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ బాగా కనబడతాయి. గ్రాస్ వెయిట్ 21 గ్రామ్స్, నెట్ వెయిట్ 17 గ్రామ్స్ పడుతుంది. సో యాంటిక్ లుక్ లో బ్యూటిఫుల్ జుమ్కాస్ చూపిస్తున్నాను. పైన స్టడ్ లో పీకాక్ ప్యాటర్న్, పైన ఒక రూబీ స్టోన్ వచ్చేసింది. కింద ఇక్కడ మనకి ఎప్పుడు పీకాక్స్ ఇస్తారు కదా, ఇప్పుడు పైన పీకాక్ ఇచ్చేసి ఇందులో అంతా కూడా కావింగ్ ఇచ్చి అందులో గ్రీన్ స్టోన్. జుమ్కా పైన అంతా కూడా పీకాక్స్ వచ్చేసాయి. డాంగ్లర్స్ లో 2 లైన్స్ ఆఫ్ పర్ల్స్ ఇచ్చేసి మధ్యలో రూబీ బీడ్ అన్నమాట. గ్రాస్ వెయిట్ 22 గ్రామ్స్, నెట్ వెయిట్ 19 గ్రామ్స్. మీకు యాంటిక్ లో కావాలా, ఎల్లో గోల్డ్ లో కావాలా చూసి తీసుకోండి. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, పైన డ్రాప్ షేప్ వచ్చేసింది, చుట్టూ మ్యాంగోస్, పైన గ్రీన్ స్టోన్, కింద ఇలా రూబీ స్టోన్ అనమాట. సెకండ్ స్టెప్ లో 2 పీకాక్స్ విత్ కలర్ఫుల్ కుందన్ ప్యాటర్న్ అండ్ జుమ్కాలో కంప్లీట్ గా పీకాక్స్ అండ్ కుందన్స్ తో మ్యాంగోస్ అనమాట. డాంగ్లర్స్ లో రైస్ పర్ల్స్ అండ్ గ్రీన్ బీడ్ వచ్చేసింది. గ్రాస్ వెయిట్ 25 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 22 గ్రామ్స్ పడుతుంది. మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, జుమ్కాసే మనకి కంప్లీట్ సీజర్స్ లుక్, కొంచెం డైమండ్ లుక్ కావాలి కానీ మనకి సీజర్స్ లో అయిపోవాలి అనుకుంటే ఇలా ట్రై చేయొచ్చండి. పైన ఫ్లవర్ ప్యాటర్న్ తో స్టడ్ వచ్చేసింది, మధ్యలో రూబీ, చుట్టూ సీజర్స్ అండ్ ఎంత బాగుందో చూస్తున్నారు కదా. సెకండ్ స్టెప్ లో 2 పీకాక్స్ వచ్చేసాయి. కింద జుమ్కాలో కూడా చాలా చక్కగా స్టోన్స్ ఎంత బాగా హైలైట్ అవుతున్నాయో చూడండి. వీటి కింద అంతా పర్ల్స్. సైజు బాగుంది, మీకు మధ్యలో చేంజబుల్ స్టోన్ కావాలన్నా చేపించుకోవచ్చు. రెడ్, గ్రీన్ అలా కూడా ట్రై చేయొచ్చు. గ్రాస్ వెయిట్ 37 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ వచ్చేసి యాంటిక్ లుక్ లో చూపిస్తున్నానండి. పైన స్టడ్ లో అమ్మవారి రూపం, చుట్టూ ఒక కావింగ్ వచ్చేసి రూబీ స్టోన్. సెకండ్ స్టెప్ లో కూడా అమ్మవారే, కింద జుమ్కాలో కూడా కంప్లీట్ గా అమ్మవారు అండ్ వీటికి రైస్ పర్ల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ 17 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 16 గ్రామ్స్ పడుతుంది. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూసేయండి. అండ్ ఇందులో కూడా ఎంత ఫ్రెష్నెస్ ఉందో చూస్తున్నారు కదా, అంటే కొంచెం కొత్త ప్యాటర్న్ లాగా కనబడుతుంది అనమాట. పైన అమ్మవారు, చుట్టూ రూబీస్, సీజర్స్ లీఫ్ షేప్ లో అండ్ వాటి నుంచి కొంచెం పర్ల్స్, గ్రీన్ బిట్స్ డాంగిల్ అవుతున్నాయి. సెకండ్ స్టెప్ లో మనకి ఇలా డక్స్ లాగా ఇచ్చారు. నెక్స్ట్ జుమ్కా వచ్చేసింది. జుమ్కాలో అంతా కూడా మ్యాంగో లీవ్స్ అండ్ వాటి మధ్యలో కలర్ఫుల్ స్టోన్స్. డాంగ్లర్స్ లో చూస్తున్నారు కదా, గ్రీన్ బీడ్స్ ఉన్నాయి, పర్ల్ బాల్స్ ఉన్నాయి, మధ్యలో రూబీ. సో వైట్, గ్రీన్, రెడ్ ఆల్ ఉండడం వల్ల మీరు ఏ ప్యాటర్న్ అంటే చైన్స్ తో కానీ నెక్లెస్ తో కానీ పేరప్ చేసుకున్నా వెంటనే పేర్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 26 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ పడుతుంది. సో మన లాస్ట్ బ్యూటిఫుల్ ప్యాటర్న్ రామ్ పరివార్. పైన స్టడ్ లో చూడండి రామ్ పరివార్, చుట్టూ లీవ్స్ అండ్ అక్కడక్కడ స్టోన్స్. సెకండ్ స్టెప్ లో 2 పీకాక్స్ వచ్చేసాయి. జుమ్కాలో కూడా మనకి ఇదంతా కూడా కావింగ్ ఎంత బాగా ఇచ్చారు, వాటిపైన కూడా స్టోన్స్. డాంగ్లర్స్ అంతా పర్ల్స్ లో తీసుకున్నాం.
గ్రాస్ వెయిట్ వచ్చేసి 32 గ్రామ్స్, నెట్ వెయిట్ వచ్చేసి 27 గ్రామ్స్ పడుతుంది. సో చూసారు కదండి కలెక్షన్. హోప్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే విజిట్ చేస్తే బెటర్. మన ఫేస్కి ఏవి సెట్ అవుతున్నాయో చూసి తీసుకోవచ్చు. లేదు దూరంగా ఉన్న వాళ్ళు వీడియో కాల్ చేసి కూడా తీసుకోవచ్చు అండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇంకా ఏదైనా కలెక్షన్ చూడాలి అనుకుంటే కమెంట్స్లో చెప్తూ ఉండండి. నెక్స్ట్ టైం అలాంటి వాటితో మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.